డెలివరీ అనేది ఏంటంటే ఎలా డివైడ్ చేస్తారంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే 3 నుంచి 6, 6 నుంచి 9 అది ఫైనల్ ట్రైమిస్టర్. సో అక్కడ ఏంటంటే ఆ 3 మంత్స్, లాస్ట్ 3 మంత్స్ అంటే వయబిలిటీ ఆఫ్ ది ఫీటస్ అనేది 7th మంత్ తర్వాత వస్తుంది. అంటే 7th మంత్ వయబిలిటీ అంటే ఏంటంటే 7th మంత్ తర్వాత బేబీ డెలివరీ అయినా కానీ బాగానే ఉంటుంది, కాకుంటే కొద్దిగా ప్రిటర్మ్ ఉంటుంది అనమాట. సో దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళకి రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఈ 3 మంత్స్. మామూలుగా గవర్నమెంట్ కూడా హాలిడేస్ అంటే లీవ్ ఇస్తుంది, మెటర్నిటీ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా కాంప్లికేషన్స్ కూడా, మోస్ట్లీ కాంప్లికేషన్స్ సపోజ్ బీపీ వచ్చిందనుకోండి, 5th మంత్ తర్వాత వచ్చిన బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సరిగ్గా మెడిసిన్స్ వాడకుండా, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోకుండా. ఇందాక మనం చెప్పినట్టు 7th మంత్ వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, స్కానింగ్ అంటే బేబీ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేస్తారు. పెల్విక్ ఎగ్జామినేషను, అబ్డామిన్ పైన కూడా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది 6th మంత్ వరకు. దాని తర్వాత 6 to 9 మంత్స్ కూడా 7th మంత్ తర్వాత మాత్రం 15 డేస్కి ఒకసారి కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు వయబిలిటీ స్టార్ట్ అయింది కనుక 15 డేస్కి ఒకసారి అడుగుతారు. ఎందుకంటే ప్రిమెచ్యూరిటీ అనేది రావచ్చు. సో అదొకటి ఇంపార్టెంట్. సో మెయిన్ ఏంటంటే బయటికి వెళ్ళడం ఎక్కువ, అంటే వేరే ఊర్లలోకి వెళ్ళడం, అవుట్ ఆఫ్ స్టేషన్ అలాంటివి అవాయిడ్ చేయాలి. ఇంకొకటి వెయిట్ కూడా 6th మంత్ వరకు ఎంత పెరిగినో మీకు అర్థమవుతుంది. దాని తర్వాత కూడా వెయిట్ అనేది సపోజ్ ఎక్కువ పెరిగిన వాళ్ళు కొద్దిగా లిమిటేషన్ చేయొచ్చు అనమాట. యావరేజ్గా వెయిట్ గెయిన్ ఏంటంటే 2.5 to 3 kgs ఎవ్రీ మంత్ వెయిట్ గెయిన్ అవుతారు. సో సపోజ్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 3 months వెయిట్ పెరిగింది అనుకోండి, అలాంటి వాళ్ళకు మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. సో వెయిట్ ఒకటి, డైట్ ఒకటి, చెకప్స్ ఒకటి, టెస్టులు ఒకటి, ఇవన్నీ రెగ్యులర్గా చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వాళ్ళకు కాన్స్టిపేషన్ కానీ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంది. అది కూడా ఏమన్నా వచ్చి ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే యూరిన్ ఎగ్జామినేషన్, దాంతోపాటు కల్చర్ సెన్సిటివిటీ అవన్నీ చేసి రైట్ అవసరమైన మెడికేషన్ ఇస్తారనమాట. ఆ మెడిసిన్స్ కూడా వాడాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఈవెన్ షుగర్ చెకప్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్లెంట్ బ్లడ్ షుగర్ అనేది 28 weeks అంటే 7th మంత్లో కూడా రిపీట్ చేయడం జరుగుతుంది. నార్మల్ వాళ్ళకు కూడా షుగర్ ఉందా లేదా అని 5th మంత్తో ఫస్ట్ విజిట్ చేయగానేతో పాటు 7th మంత్లో కూడా ఈ విజిట్ అనేది జరుగుతుంది. అక్కడ ఏమన్నా షుగర్ ఎక్కువ ఉంటే కనుక మెడిసిన్స్ అయితే కంపల్సరీ వాడాలా. అట్లీస్ట్ ఈ లాస్ట్ 3 months అయితే ఐరన్, బి కాంప్లెక్స్, కాల్షియం, అంటే ఐరన్ అంటే కంపల్సరీ మినిమం ఒక 10 to 11 అన్న హిమోగ్లోబిన్ ఉండాలి. అది లేకుండా మాత్రం ఇంజెక్షన్స్ తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్ ఒకటి తీసుకోవాలి. ఎక్కువ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, నార్మల్ వాకింగ్ ఈజ్ గుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. చాలామంది అడుగుతుంటారు ఏం ఎక్సర్సైజ్ చేయమంటారు అని. అంటే లాస్ట్ 3 monthsలో రెస్ట్ తీసుకోవాలి, బట్ తిన్న తర్వాత మాత్రం కంపల్సరీ ఒక 1/2 hour నడక చాలా మంచిది. అదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఏమన్నా కాన్స్టిపేషన్ అలాంటివి ఏమన్నా వస్తే చెప్పాలి. తలనొప్పి కానీ, మరి గిడ్డినెస్ కానీ అలాంటి ఏమన్నా కాంప్లికేషన్స్ అట్లా అనిపిస్తే కూడా డాక్టర్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మధ్యలో హిమోగ్లోబిన్ టెస్ట్లు చేస్తాము. దాని ప్రకారము మెడికేషన్ వాడడం అనేది జరుగుతుంది.